ఆడదామా మరి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామా ముంచుకుందామా రైట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏంటి మమ్మీ ఎవడు హాయ్ హలో వెల్కమ్ టు లాఫ్ ఎనఫ్. అయితే ఈరోజు వీడియోలోకి వచ్చినాం. అయితే కాదురా వీడియో తీస్తున్నా కదా మరి గిట్ల గిట్ల తొంగి చూస్తున్నాయి ఫాల్తుగా ఇక్కడ లీలవాడు ఓవర్ యాక్షన్ చేయకు. అయితే ఈరోజు వీడియోలోకి వచ్చినాం. అయితే ఈరోజు వీడియో ఏంటంటే బాగా ఎండలు కొడుతున్నాయి కదా, 40 డిగ్రీలకు వచ్చేసింది ఎండ. అయితే అసలు తట్టుకోలేకపోతున్నాం, ఎక్కడ కింద మీద మొత్తం ముక్క వస్తుంది. సో మేమేం చేస్తున్నామంటే ఈరోజు వీడియోలో మా ఊరు పక్కన అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడైతే స్విమ్మింగ్ పోతున్నాం. ఇగో మావాడైతే వారం రోజుల నుంచి అయితే ఒక్కటే గజ్జిపీట తగిలినట్టు తగులుతూ ఉండు స్విమ్మింగ్ పోదాం అనేసి. సో ఈ వీడియోలో అయితే స్విమ్మింగ్ పూల్కి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మేమైతే ఈతకైతే పోతున్నాం. ఇగో మా బొమ్మడిది గాడైతే ఇంటని కూడా ఇంటలేడు. ఏమరా పోదామా, లెట్స్ గో టు ఈత. ఇగో మావాడైతే స్విమ్మింగ్ పోదామని చెప్పేసి లోపల ట్రాక్ వేసుకున్నాడు, బయట పాయింట్ వేసుకుంటున్నాడు. ఇప్పుడైతే ఇక స్విమ్మింగ్ పోతున్నాం కాబట్టి అసలు ఘోరంగా ఎండ కొడుతుంది, అసలు ఏందో ఏమో అర్థమైతలేదు. ఇగో పోవడానికి మేరా గాడి హే గ్లామరస్ బండి. ఇప్పుడు ఈ బండి పైన అయితే మనం స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో తొందర రారా నాయన, జల్దీ రానాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి బే నీకోసం? ఇదేంది మధ్యలో వాడైతే ఏదో ప్లాన్ చేసిండు. బాగా మీద ఉండాలి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఆంది వేలో ఉన్నాం, పోతున్నాం ఈత కొట్టడానికి అయితే పోతున్నాం. నా గోల కట్టుకోకుండా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అరే ఇప్పుడు ఆడుకోయినా ఇంకా పైసలు లేవు, మరి ఎట్లా చేద్దాం అని బతిలాడుతా ఆడుకుంటాడు. మా దోస్తే ఆడు కందుకూరులో 4 కొట్టినప్పుడు ఆడే అప్పుడు వచ్చాడు. అరే ఓవర్ యాక్షన్ మాట్లాడదు ఎప్పుడైనా. ఓవర్ యాక్షన్ కదా అని అడుగు పోయి. ఇప్పుడు మేమైదిగో ఈ ఊరికి మా ఊరికి వెళ్ళి అయితే ఆ స్విమ్మింగ్ పూల్ అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, చాలా దగ్గరనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ స్విమ్మింగ్ పూల్ అయితే సంతపూర్ మా దోస్తుదే, చాలా మంచిగా ఉంటాయి నీళ్ళు అయితే మంచిగా మెయింటైన్ చేస్తాడు మా దోస్తు. డైలీ ఫ్రెష్ వాటర్ ఉంటాయి. చూపిస్తాం మీకు స్విమ్మింగ్ పూల్ అట్మాస్ఫియర్ గిట్టంగా ఎట్లుంటుంది. చాలా మంది అయితే ఉంటారు, రష్ ఉంటుండొచ్చు. సో అందుకనేసి మేమైతే జల్లు అయితే బయలుదేరినాం మీద ఒకటి నీకే రష్ లేకుంటే ముందే. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి, బయటికి ఒవ్వడు వెళ్ళకండి దయచేసి. ఏమైంది ఓవర్ యాక్షన్ మాట్లాడద్దు, వాళ్ళకి చెప్తున్నారా ఎండలు 40 డిగ్రీలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. 40 డిగ్రీలా వీడు చాలా ఓవర్ యాక్షన్ ఎంగుతుండేడు. సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ మనం ఇప్పుడైతే ఇక స్విమ్మింగ్ పూల్ లో దుంకనీకి వస్తున్నాము. పైసలు అయితే లేవు, ఎట్లనన్నా చేద్దాము చూద్దాం. ఆడ పోయినాక కానీ గేమ్లు ఆడదామా, ఏదో ఒకటి చేసేద్దాం. మా దోస్తే కాబట్టి ఎవరు హాయ్ చెప్తున్నారు, వాళ్ళ గిట్ట గెడకపోతున్నట్టున్నారు. రేపటి నాడు అయితే ఉండొచ్చు మరి ఫాలోవర్స్. లొకేషన్ బాగుంది కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. వ్యూ చిన్న పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మేము ఈత కొడుతున్నాం, ఇది అందరు కుళ్ళుకొని చచ్చిపోవాలి ఫ్రెండ్స్. ఎట్లా చచ్చిపోతున్నాం, కుళ్ళుకొని చచ్చిపోండి. బాగానే మంది ఉన్నట్టున్నారు. ఇక మన ఫాలోవర్స్ వీళ్ళందరూ. ఇగో చూడండి, ఇగో చెప్పాం కదా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చినాం. ఇదైతే లొకేషన్ వచ్చేసి సంతపూర్ లో ఉంటది. ఇగో వచ్చినా ఈత కొట్టినావా? ఏ ఊరు? కూరగాయలు అయితే మంచి ఎక్సైటింగ్ ఉన్నారు, అందరు హాయ్ చెప్తున్నారు. మొత్తం హవా ఉన్నది, కూరగాయలు మొత్తం హవా నడుస్తున్నది. ఎండాకాలం కాబట్టి పిల్లలు అయితే మొత్తం స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చారు.
ఆవుర్రా నాయన అసలుకి ఇంటని కూడా ఇంటారు ఒకసారి ఎత్తుకోండిరా అరే పోర్రా దూరము ఈత కొట్టుర్రా చూస్తున్నారు తాతలు తాత మీరు కొట్టరా ఈత కొట్టరా మీరు వాళ్ళు నేర్పియనికి వచ్చారు నేర్పియారా మరి మీ పిల్లలకు ఓసారి మీరు దిగాలి నువ్వు దిగో దాంట్లోకి దిగి నేర్పి కొట్రా చూద్దాం ఎంత నేర్పించండి మీ తాత మెల్ల 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 అయ్యే అందరికి వస్తుందా ఈత ఒక్కసారి అందరు లైన్ గా నిలబడి దుంకోరి నేను వీడియో తీస్తా లైన్ గా నిలబడరు అందరు నిలబడరు ఎవరైతే ఆ ఎండు వరకు ఓడిపోతాడో వానికైతే సర్ప్రైజ్ ఉంటది నేను కౌంట్ 3 లెక్క పెడతా 3 లెక్క పెట్టి లోపల తర్వాత ఎవడైతే ఫస్ట్ పోతాడికి ప్రైజ్ రా రెడీయా ఆగుర్రా ఎందుకు దొంకుతారా మీరు ఆగురి 1 2 3 గో ఈడు ఫస్ట్ వచ్చిండు సెకండ్ థర్డ్ నువ్వు కొట్టవారా ఏమ్రా ఈత వస్తావారా నీకు ఇన్ని ముంచరు సరేనా ఇటు దుంకిండు అనుకో వద్దు నువ్వు నాడు వద్దు వదులు కెమెరా వదులు పో నాడు ఈత కొట్టుపో నాడు దా కాదురా ఇన్స్టాగ్రామ్ లో నా పేరేమంటదిరా మరి గమ్మత్ చేస్తారేమరా చూడండి ఏం కొట్టియాలి ఇగో సరే ఇగో వీడు కొడతాడు చూడు వీనైతే ముంచాలి చూడరా ఓకేనా ఓకేనా కొడదామనేసి వస్తే పోరాగాళ్ళు అసలు ఇంటలేరు మొత్తం నా ఎంబడి పడ్డారు ఇగో అరే నేను కొట్టాలా వద్దురా ఫస్ట్ సైలెంట్ అరే మీరు ఆల్రెడీ దిగే ఉన్నారు కదా కొట్టరే ఇగో వీళ్ళైతే నేను ఈత కొడదామంటే కొట్టనిస్తలేరు అసలుకి సైలెన్స్ అరే పోరా అరే రే నా తాన పైసలు లేవు నేను మిమ్మల్ని కొట్టియాలంటే కొట్టియలేను ఎంత మీరు కాకా వదిలేయడం కష్టం సరేనా నేను రేపు వచ్చినప్పుడు ఇస్తా అంటే ఒప్పుకుంటారా సరే రేపు సరే లేదు మెల్లగా బట్టలు ఇప్పుకుంటామా సరే పోంపా ఆయన నాకు కట్టి పట్టుకుని మరి కుట్టగాలి కుట్టడా రేపు వచ్చినప్పుడు ఇస్తాను చెప్తాం ఇగో మీ గురించి నాకు తెలియదు ఇగో ఏం కుడతావురా ఇగో ఈయనకి ఈతనే రాదు ఈయనకి ఒకటే ఇంటికాడేమో గోల వేసాడు ఇప్పుడు బొంగో అసలు దుంకుతావు లేదంటే నూకాలా నేను దుంకున్నాడు సరేనా ఇప్పుడైతే మేమైతే స్విమ్మింగ్ కాదు ఏంది ఏమైంది మరి ఇంటికా ఒకటే కుక్కలాగా కాదు గజ్జిపీట తగిలినట్టు అక్కడ చూడు గజ్జిపీట తగిలినావు కదరా ఇప్పుడు చెప్పు దాని తక్కువ ఇప్పుడు నేను దానాడు
ఇప్పుడు చూడు మా బొమ్మడిదే రే బొమ్మడిదే అయిపోయాడు ఇగో వస్తున్నా వద్దునా వద్దునా రే రావాలా అవో ఏ గంధి సిగ్గుతాకి అవవాడు రాంటుండు రావాలా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది వద్దని చెప్తున్నా నేను బ్రీతింగ్ ప్రాబ్లం చేరవుతురా అన్నకైతే ఈత వస్తలేడు గాయస్ లోపడుకోమంటే వస్తలేడు రోని గాయస్ కాదు నూకుతావా నూకుతావా చూడండి గాయస్ ఈ అన్న నూకుతావా అంట ఇప్పుడు చూడు వాడిని ముంచకపోతే చూడు ఇప్పుడు దుంకదలేనా ఆగరా నువ్వు నూకుతావా నువ్వు బిడ్డ అట్లే ఉరుకుతావా అన్నకైతే ఈత వస్తలేదు ఇగో సంజయ్ ఆడు దొరుకుతలేడు దొరికినాక పుచ్చకాయ వలగొడతా పరిగెడుతుండు సాలగాడు ఏమైంది అక్కడ ఉరికితే ఎవరు అవునా పోయితేప్పుడు ఇస్తాం దాదా లోపల దాను నరేషన్ అయితే వాళ్ళ బామ్మర్ది ముంచి ముంచి పెడుతుండో నేను మళ్ళా పరాస్గా పడతావు నాతోటి చెప్పు ఆడను ఫ్రెండ్స్ ఆడను భయపడ్డాడు చూడండి గాయ్స్ ఎంకలీత కొడుతుంది గాయ్స్ ఎంకలీత కొట్టేస్తుంది గాయ్స్ అన్న అయితే బుర్రాన్లో పడుతుంది గాయ్స్ చూడండి గాయ్స్ గాయ్స్ ఎట్లుంది చూడండి గాయ్స్ వాళ్ళకి ఇచ్చి అయిపోయింది గాయ్స్ అన్న అయితే అవును చిన్న చూస్తావా చూసినావా మధ్యలో రాయిస్ తీసావా ఈ పొరగాడు అయితే నాకు చిన్న ఛాలెంజ్ ఇచ్చిండు రాయి అందులో వేస్తాడంట నేను తీయాలంట ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా ఓకేనారా నువ్వు ఇష్టం వచ్చింది తానే ఇగో దుక్కుతున్నా చూడండి గైస్ అన్న అయితే ఛాలెంజ్ అయితే చేసిండు మళ్ళా ఛాలెంజ్ పూర్తి చేసిండు గైస్ చూడండి గైస్ రాయి తెచ్చిండు అదే అన్న అన్న అంటుంది అయితే చేసిండు గైస్ మళ్ళీ అన్న పల్లె కొడుతున్నాడు ఈత
చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అందరూ మీ నియర్ బై స్విమ్మింగ్ పూల్ కానీ అప్పట్లో అంటే బావులు ఉంటుండే, ఇప్పుడు లేవు. నియర్ బైలో స్విమ్మింగ్ పూల్ ఉంటే ఈత నేర్చుకోండి. ఈత కొట్టి చాలా రోజులు అవుతుంది, ఫుల్ దమ్ వస్తుంది. అమ్మో ఆయన చాలా అంటే చాలా దమ్ వస్తుంది. మావాడు ఇంటికాడ దమ్ దమ్ చేసిండు, ఇప్పుడు ఈత కొట్ట నీకనేమో సాధన అవుతలే. ఏమ్రా సాలే అక్కడ ఉరుకుతావేమ్రా? ఏయ్ ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? ఈత రాందే మరి ఒకటే ఈత ఈత అని తలిగినావా? నువ్వుకున్నా ఏం రాసుకోపోతుంది? దుంకో దుంకుతావా నువ్వు కాల దుంకో నువ్వు కొన్నాడు అక్కడ చూతావు నువ్వు. ఈత కొట్టు కొట్టురా దుంకుచ్చిన కాదు బిండు కట్టుకున్నాడా నీతో కొడతాడా? నేను దుంకాలా? దుంకుందా? అరే కాగో పిల్ల చిన్న పిల్లగాలు కొడుతుర్రా, దానికి సిగ్గులేదేమ్రా? ఈ పోరాడైతే వంకుడా పట్టిండు, అవో పెదవులు వణుకుతున్నాయి. అవో మా సాలేగాడు ఈత కొట్టినీకి రాక బెండేసుకుండు, కూరగంత తనకు గుంజుకున్నాడు. కొట్లాటలు మాత్రం నెంబర్ 1 లంగాయుడు. లాఫ్ ఎనఫ్ పిల్లలు అడుగుతున్నారు ఏమొస్తుంది అనేసి. లాఫ్ ఎనఫ్ వస్తుంది అని చెప్తున్నా. హాయ్ చెప్తారు పోరాలు. బాయ్ రా, మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తారా రేపా? ఓకే డన్, బాయ్ మళ్ళా బాయ్. ఏమో అనుకున్నా కానీ చాలా క్రేజీ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఈత కొడుతుంటైతే. అమ్మో ఇంకొక పక్కన చూస్తుంటైతే దమ్ము గిటంగా ఫుల్ వస్తుంది. ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్. పోరగాళ్ళు అయితే మామూలుగా ఇచ్చి పడేయట్లేదు, ఏ దానికైనా గిటంగా క్రేజీ అనిపిస్తుంది. మళ్ళీ రావాలని గిటంగా అయితే అనిపిస్తుంది. మాట్లాడతాడంట మనతోటి. చెప్పరా ఏం రాదే నీ అమ్మ నీ అమ్మకుతా ఇటు రారా తీరా ఇది తీరా. మళ్ళా వద్దామంటావా స్విమ్మింగ్ పూల్కి? ఏమొద్దా? గేట్ పెట్టుకోండి, దర్వాజా పెట్టుకోండి. ఇలా కలకున్నంత అరే బొమ్మడిది ఈత ఎట్లా అనిపిస్తుంది? మరి అంతగానము భయపడుతున్నావు ఏమరా? ఆస్తున్నట్టు చెప్తావేమరా? మళ్ళీ రేపు వద్దామా? ఉచ్చ పడుతుంది ఇప్పటికే, మళ్ళీ నువ్వు రేపు వద్దామంటావా? ఫ్రెండ్స్ ఎండదాకైతే తిరగకండి ఫ్రెండ్స్, ఇడికే ఇక మా బావలే కర్ర అవుతారు. నువ్వేదో తెల్లగా ఉండి మొత్తం ఇక ఇలా ఇస్తున్నట్టు నువ్వు నల్లగా ఉన్నా అని చెప్పరా. బొమ్మది నోటి దూల చాలా ఎక్కువైపోయింది నీకు. దాని అడుగు కూసో. సో రైట్ టాటా బాయ్స్. ఇగో ఇంటికైతే పోతున్నాం, ఇంకా మళ్ళీ రేపు వచ్చేద్దాం. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు లాఫ్ ఎనఫ్. థ్యాంక్ యూ, బాయ్, టాటా, సీ యూ.